కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మధ్యాహ్నం గవర్నర్ని కలిసి రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రుత్విక్ లైవ్ లో అందిస్తారు. రుత్విక్, ఏసీఎంని కర్ణాటక రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కావేరీ నివాసంలో సీఎం అధికారిక నివాసమైన కావేరీ నివాసంలో సహచర మంత్రులతో కలిసి సీఎం సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకే కావేరీ నివాసానికి చేరుకున్న మంత్రులు అందరూ కూడా అక్కడే ఉంటున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సిద్ధరామయ్య అందరూ మంత్రులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం తనకు చేసిన సూచనలు వారి ముందు ఉంచారు. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని, క్యాబినెట్ మొత్తం కూడా డిజాల్వ్ అవుతుందని చెప్పడంతో సీఎం పదవికి రాజీనామా లేఖను కూడా సిద్ధం చేసి ఉంచారు. అయితే ఇప్పటికే కూడా గవర్నర్కి రాజీనామా లేఖను సమర్పించాల్సి ఉండగా గవర్నర్ ప్రస్తుతం అందుబాటులో లేని కారణంగా ఆయన మధ్యాహ్నం తర్వాత గవర్నర్ అందుబాటులో ఉండే పరిస్థితుల నేపథ్యంలో 3 గంటలకు గవర్నర్ కలిసి రాజ్భవన్కు చేరుకొని కూడా గవర్నర్కి రాజీనామా లేఖ సమర్పించే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం కావేరీ నివాసం వద్ద ఉన్నాం. కావేరీ నివాసం వద్ద పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ, అట్లాగే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా నెలకొంది. సిద్ధరామయ్య సుదీర్ఘంగా 8 ఏళ్ల పాటు కూడా కర్ణాటకలో అధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య మరికొద్దిసేపటి రాజీనామా చేస్తుండడంతో ఆయనకు సంబంధించిన అహింద నేతగా కూడా ఆయనకు కర్ణాటకలో మంచి అభిమానులందరూ చేసే పరిస్థితి ఉన్న నేపథ్యం కట్టడి చేయడం, ఇక్కడ అందరూ మంత్రులు కానీ అందరూ ఇక్కడే ఉండడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి రాత్రి బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత ఇవాళ ఉదయం ఆయన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అటెండ్ అవుతారా లేదా, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయని ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఆయన నేరుగా కూడా సీఎం సిద్ధరామయ్య నివాసానికి చేరుకుని నేరుగా సిద్ధరామయ్యకు వద్దకు వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేశారు. అట్లాగే ఇద్దరు నేతలు కూడా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. గత కొంతకాలంగా కూడా వీరిద్దరి మధ్య సీఎం కుర్చీ మీద వివాదం అనేది నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కూడా ఈ వివాదం అనేది కొనసాగుతుంది. గత నవంబర్ నుంచి ఇది తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని ఇరు నేతలు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఇరు నేతలు కూడా సఖ్యతగా ఉండాలని చెప్పి సూచనలు చేయడము, ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో మరోమారు కూడా ఈ వివాదం అనేది తెర మీదకి రావడంతో ఇరు నేతలను కూడా ఢిల్లీకి పిలిపించి వారిద్దరి మధ్య కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘంగా చర్చలు జరిపాయి. అయితే సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయనని చెప్పడము, ఆ తర్వాత నేతలందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను బుజ్జగించే ప్రక్రియలన్నీ కూడా జరిగాయి. అయితే ఎటకేలకు పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధరామయ్య అంగీకరించడంతో ఈ ప్రస్తుతం కావేరీ నివాసంలో మంత్రులతో కలిసి సమావేశం జరుగుతుంది. ఈ మరికొద్దిసేపట్లోనే గవర్నర్ అందుబాటులోకి రాగానే ప్రత్యేక విమానంలో కూడా ఆయన బెంగళూరుకు చేరుకుంటారు. మరికొద్దిసేపట్లోనే బెంగళూరు చేరుకున్న తర్వాత సాయంత్రం 3 గంటలకు కూడా రాజ్భవన్కు చేరుకుని సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను సమర్పిస్తారు. అప్పటి వరకు కూడా ఈ మీటింగ్ అనేది మంత్రులందరూ కూడా సీఎం వద్దనే ఉండే పరిస్థితి కనపడుతుంది. వీరందరూ కూడా వెళ్ళి కూడా గవర్నర్కి రాజీనామా లేఖ సమర్పిస్తారు. ఆ తర్వాత రాజీనామా సమర్పించి గవర్నర్ అంగీకరించిన తర్వాత సిఎల్పి సమావేశం ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ సిఎల్పి సమావేశంలో కూడా ఎవరైతే తదుపరి ముఖ్యమంత్రి సిఎల్పి నేతను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుంది. సిఎల్పి నేతను ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, అట్లాగే క్యాబినెట్ ఏర్పాటు వంటి ప్రక్రియలు కొనసాగుతాయి. సిద్ధరామయ్య సీఎం పదవికి రిజైన్ చేస్తే క్యాబినెట్ మొత్తం కూడా డిజాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో కొత్తగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత సహచర మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. సో కర్ణాటక రాజకీయాల్లో శరవేగంగా రాజకీయ పరిణామాలు అనేది చోటు చేసుకుంటుంది. గత కొంతకాలంగా ఇరు నేతల మధ్య చోటు చేసుకున్న వివాదానికి ఈరోజు తెరపడే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే రుత్విక్, సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో శనివారం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది కదా, మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
ఏసీఎంని ఓవైపు సిద్ధారామయ్య రాజీనామాకు సిద్ధమవుతుంటే మరోవైపు డికే శివకుమార్ తన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మనకు డికే శివకుమార్ వర్గం నుంచి ఆయన సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం మేరకు శనివారమే ఈయన ప్రమాణ స్వీకారం ఉంటుందనేది తెలుస్తుంది. గవర్నర్ తన వ్యక్తిగత కారణాలకు బయట వెళ్ళినా కానీ నిన్న రాత్రి వెళ్ళినా కానీ ఆయన్ను ప్రత్యేక విమానంలో కూడా బెంగళూరుకు రప్పిస్తున్నారు. బెంగళూరుకు రప్పించి ఇవాళే సిద్ధారామయ్య రాజీనామా ప్రక్రియ అనేది ముగుస్తుంది. ముగిసిన తర్వాత సిఎల్పి సమావేశం, ఆ తర్వాత వెంటనే కూడా ఎక్కువ లేట్ చేయకుండా కూడా వెంటనే కూడా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు సన్నిహితులు కానీ ఆయన మొత్తం ఈ ఏర్పాట్లు కూడా మొదలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సిద్ధారామయ్య పూర్తి రిజైన్ సమర్పించకుండా కూడా ఈ విషయాలన్నీ బయట పెట్టకూడదనే ఉద్దేశంతో గోప్యంగా కూడా ఈ ఏర్పాట్లు అనేది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.